హలో అండి, ఈరోజు వచ్చేసి ఒక హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు వాడేదే ఇలా మందార ఆకులు అలాగే పువ్వులు తీసుకున్నానండి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మెంతులండి. ఇలా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా పెరుగు తీసుకున్నానండి. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మెంతుల్ని 1 కప్పు పెరుగులో ఇలా మెంతులు నానబెట్టేసానండి. ఒక 4 అవర్స్ అవుతుంది. చాలా నానిపోయాయి చూడండి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇవి మనం మిక్సీ అనేది పట్టేసుకుందాం. మంచి ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ ఆకుల్ని పువ్వుల్ని వాష్ చేసుకుందామండి. కొంచెం డస్ట్ ఉంటే పోతుంది కదా, అందుకని ఇవి వాష్ చేద్దాం. ఈ మెంతులు పెరుగులో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మెంతులు తలకి పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుంది. జుట్టు గ్రోత్కి కూడా మంచిగా యూజ్ అవుతుందండి. అలాగే పెరుగు కూడా మంచి మాయిశ్చర్గా ఉంటుంది. ఈ సమ్మర్లో చాలామంది జుట్టు డ్రై అయిపోతుంది కదండి, అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి సిల్కీ హెయిర్ అయితే తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో మెంతులు వేసుకున్నానండి, పెరుగు మెంతులు. ఇక్కడ పక్కన ఇవి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం వీటిని కూడా. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ అనేది పట్టేసుకుందాం. ఇలా మిక్సీ అనేది పట్టేసుకున్నామండి. చూసారా, కలర్ అంతా ఇలా చేంజ్ అయిపోయింది. మంచి థిక్ పేస్ట్ లాగా అయిందండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడం. ఇలా తీసుకున్నాం కదండి ఒక బౌల్లోకి. చూసారా, కలర్ అంతా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం తీసుకొని ఇప్పుడు ఇది ఇలా జుట్టుకి అప్లై చేసుకోవాలండి. మా బాబుకి చూపిస్తున్నాను, ఇది నేనే పెట్టుకుంటాను. కానీ ఈ విధంగా మంచిగా స్కాల్ప్కి అంటే విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత మంచిగా తలస్నానం చేసేస్తే జుట్టు అనేది మంచి సిల్కీగా అవుతుందండి. హెయిర్ గ్రోత్కి చాలా చాలా మంచిది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని జుట్టుకి అప్లై చేసుకోండి. మంచి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. తప్పకుండా ఇది వాడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.